ఏంద్రా ఫస్ట్ ఎందుకు మాట్లాడతాడు? నీ ఎందుకు మాట్లాడాలి? అత్తమ్మా మామే పడుకున్నారా? ఇగో వాటర్ తాగండి. బయట వండుకున్నారు, లోపల వండుకోవచ్చు కూలర్ ఉంది. వీడు చల్లగా ఉన్నదని వండుకున్నాడు. కరెక్టే అని దోమలు వస్తాయి కావచ్చు అత్తమ్మా. ఏం కాదు. సరే మామే పడుకోండి, నేను వెళ్తాను. సరే ఓకే బాయ్. అనుకోరా. అమ్మా కూడా వండుకోకుండా ఏంది కుక్కలు బాగా ఉడుతున్నాయి. ఎక్కడ పడలేదు పండు. నువ్వు వండవు మమ్మల్ని వండని మంచి నిద్ర నీకు అన్ని పడతాయి కానీ వాడు మస్తు వరుగుతున్నాయి కుక్కలు. అది ఏంది గదర గదర సప్పుడు బాగా వస్తుంది. నీకేంది నువ్వు వండవు మమ్మల్ని వండనియవు ఊకే. అది సౌండ్ వస్తుంది, మరి ఏం చేయాలి నేను? ఏం సౌండ్ వస్తుంది తప్ప అందా ఎక్కడ పని లేదు. ఎప్పుడు ఏదో సౌండ్ వస్తుంది, ఏదో ఏదో అనుకుంటా ఉడతా ఉంటాడు ఏమైనా. సరే సరే నేను అదే పని మీద ఉన్నా. ఏం పని మీద ఉన్నావు? దాంతోనే కదా నువ్వు చెప్పేది అంతా. నువ్వేం చెప్తున్నావు ఎప్పటిదాకా పండుకోకుండా? నువ్వు అత్తవా నీ కోసం కూర్చున్నావు. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఈ నెట్ దాకా? నేను ఎవరితో మాట్లాడితే నీకెందుకు? ఇంత లేట్ నువ్వు వచ్చేది ఇంటికి చెప్పు. ఇగో నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా, నువ్వు అడగద్దు, అర్థమైందా? చూడు హరి, ఓపిక పడుతున్నా ఎన్ని రోజులు. ఈ రోజు ఏదో ఒకటి వెళ్ళిపోవాలి. చెప్పు నువ్వు ఫస్ట్. ఏంది ఏం తెలియాలి? నా లైఫ్ నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. అదే హరి, పెళ్లి ముందుకి ఇట్లా ఉన్నావా నువ్వు? చెప్పు. ఇప్పుడు ఉంటున్నా కదా, నువ్వు ఎక్స్ట్రా చేయకు, అర్థమవుతుందా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు ఇవన్నీ చెప్పే అవసరం నాకు లేదు, అర్థమైందా? పెళ్లికి ముందు నుంచి ఇవన్నీ నీకు ఎఫైర్స్ ఉన్నాయి కదా హరి? ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. ఏం చెప్తావు? ఇప్పుడు ఒప్పుకున్నావు నువ్వు ఎఫైర్స్ ఉన్నాయని? ఉన్నాయి ఉన్నాయి. ఏం చెప్తావు? ఎందుకు రా ఇట్లా తయారవుతున్నావు నువ్వు? మాటలు మంచిగా రాని, అర్థమవుతుందా? నువ్వు మంచిగా ఉంటే నీ మంచిగానే మాట్లాడతా హరి. తెలుస్తుంది ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్తున్నావు అని. నీలాంటి హౌలగాల వల్లనేరా ఎంత జరుగుతుందంతా. ఎందుకు ఇట్లా తయారవుతున్నావు హరి నువ్వు అసలు? మాటలు మంచిగా రాని చెప్పినా నా మీకు రా హరి. ఏంది ఏం చెప్తావు? మాటలు మంచిగా రాని చెప్తున్నా, ఎక్స్ట్రా మాట్లాడినా అనుకో ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అరే ఏంది? ఐషు అరే ఏ వయసు, అరే పడుకోరా, ఎంత చేస్తున్నావు? అరే ఊకోరా. మెంటల్ ఏంది నీకు ఏది తెలియదా? వాళ్ళు ఏదో ముచ్చట పెట్టుకుంటా అంటారు. కాదు అరే నీకు చెప్తా అర్థం కాదు. ఇంకా చాలు చాలు కానీ భరించలేకపోతే వచ్చింది.
వెళ్ళాలి. వీళ్ళందరూ నన్ను చూసేలోపు నేను బయటపడాలి. బాబాయ్ విడిచిపెట్టిపోయినావు బిడ్డ, బాబాయ్ విడిచిపెట్టిపోయినావు బిడ్డ. ఈ గుండె మీద పెంచుకున్నావు బిడ్డ నిన్ను. మా ఒక బిడ్డ రాను. అయ్యో అయ్యో గాడిది కొడుకు నిన్ను చంపిండా బిడ్డ. బిడ్డ లేవు బిడ్డ, బాబాయ్ వచ్చిండ్రా. బాబాయ్ బాబాయ్ అని పిలిచారా నీరా పిలువురా. ఒక్కసారి విలువు బిడ్డ, ఒక్కసారి విలువురా. అయ్యో అయ్యో బిడ్డ లేవురా అన్నా. నీకు భూమి కోరి పాప భూమి మిమ్మల్ని తెచ్చించిన బిడ్డ. బిడ్డ ఎంత పని చేసినవే అన్నా. మన బిడ్డ లేదు అయ్యో ఎసంటోని లగ్గం చేసుకుంటే అందరం అద్దన్నవే. వాడు నీకు చుట్టూ తిరిగిందే, వాడు నీ కాల ఎవడైతే నీ బాధను తీసిందే బిడ్డ. లేవు బిడ్డ, ఒకసారి బాబాయ్ అని బిడ్డ. అన్నా అమ్మా అమ్మా ఏమైందిరా? అమ్మా ఇగో ఇలా పొద్దున్నే వైష్ణవిని చంపేసింది. మంచి పని చేసినరా, దాని పీడ విరగడైంది. ఏం మంచి పని? వాళ్ళు ఇంట్లో తెలిస్తే ఇప్పుడు నన్ను పొట్టు కొడతారే. నన్ను ఇట్లా నన్ను ఏం చేస్తారో నాకు అర్థమైతలేదు. అరే నిన్ను కొడుతుంటే మేము చూస్తాం. మరా మేము లేమారా, అన్నలు ఉన్నారు, నేనున్నా. ఎందుకు భయపడుతున్నారా నువ్వు? అది కాదే, నువ్వు భయపడకుండా చెప్పు. అమ్మా అది 13 మంది అన్నదమ్ములే.
వాళ్ళు నన్ను చంపిస్తారు, వాళ్ళు నన్ను బతకనియరు. 13 మంది కాదు 30 మంది వచ్చినా మనం ఏం చేయలేరురా. నాతో కాదు, నాకు భయం అవుతుంది. మనం ఎటైనా పోదాం, మనం ఈ ఇంట్లో ఉంటే మనం నచ్చి కొడతారే. అదే పోదాంపా. ఏం కాదురా, నీకేం కాకుండా నేను చూసుకుంటా. అన్నలు కూడా ఉన్నారు కదా నిన్ను చూసుకోవడానికి. మనం ఏం చూసుకుంటాం, వాళ్ళు మస్తు మంది ఉన్నారు, 40-50 మంది వెళ్తారు. అరే ఎంత మంది ఉన్నా ముందు నువ్వు చేసే పని ఏంటంటే పోలీస్ స్టేషన్ పోయి సరెండర్ గా ఫస్ట్. అమ్మో ఏంది, ఏం మాట్లాడుతున్నావు? పోలీస్ స్టేషన్ కిందకి? అరే ఎట్లాగో వాళ్ళే ముందు పోతారు, వాళ్ళకంటే ముందు నువ్వు పోయి వాళ్ళ సరెండర్ అయితే అయిపోతాయి కదరా. అంతే అంటావా? అంతేరా, నువ్వు ముందు పోయినావు అనుకో వాళ్ళే నీకు రక్షగా ఉంటారు. అమ్మ మరి వాళ్ళ ఇంటికి వస్తే ఎట్లనే? నేను చూసుకుంటారా, సరేనా? నువ్వు ఫస్ట్ పో, నువ్వు భయపడకుండా అడిగిపో ఫస్ట్. కొన్ని మంచి సరే ఇగోరా, నువ్వేం టెన్షన్ పడకురా. ఎందుకు టెన్షన్ పడుతున్నారా? మెల్లగా రావురా. మీరు జాగ్రత్త. సరే నేను పోతున్నా, నేను స్టేషన్ పోతా. వాళ్ళు అత్తే తలుపులు తీయకుర్రే. సరే, నువ్వైతే టెన్షన్ పడకుండా పోకు. ఏ పనికి మందికి అర్థమయ్యేటట్టే పోతుంది. మొన్న థ్రెఫ్ట్ కేసు ఏమైంది సురేష్? పోయినాం సార్ అక్కడికి. అక్కడ వెళ్ళి మొత్తం కన్స్ట్రక్షన్ చేసినాం, రీకన్స్ట్రక్ట్ చేసినాం, మాట్లాడినాం, అవుతున్నారు. ఓకే, మీరు 2 days లో మీకు నేను కూడా ప్రవేశపెడతాం. తొందర చేయాలి, ఎందుకంటే పై అధికారులు అక్కడ వెళ్ళాం, డిపార్ట్మెంట్ కూడా అక్కడే ఉన్నాం సార్. 498 కేసు ఏమైంది? 498 కేసు ఏమైంది? అదే సార్. నమస్తే సార్. ఎవరా? సార్ నా పేరు హరిబాబు సార్. ఏంటిది చెప్పు. సార్ నేను ఇప్పుడు ఒక మర్డర్ చేసిన సార్. మర్డర్ చేసినావా? అవును సార్. చెప్పుకోవడానికన్నా ఇది ఉందా? సార్ వాళ్ళ ఇంట్లో నన్ను బాగా ప్రెజర్ చేశాను సార్, అందుకే చేసిన సార్. అంటే మర్డర్ చేసుడేనాక? సార్ తప్పైంది సార్, తెలియకే చేసిన సార్. ఇంతకు ఎవరిని చంపినావు? సార్ నా భార్యను చంపిన సార్. సురేష్ భార్యను చంపిండాడు. భార్యను చంపుతారా ఎవరు? ఎందుకు వచ్చినావు మరి వీడికి? సార్ వాళ్ళకి 13 మంది అన్నారు సార్, వాళ్ళని చంపేద్దాన్ని భయపెడతారు సార్, అందుకే వచ్చాను సార్. నాకు ఏం చేయాలో అర్థమవుతలేదు సార్. నేను బయట ఉంటే నన్ను చంపేస్తారు సార్. నా తప్పు ఒప్పుకున్నా సార్, నన్ను అరెస్ట్ చేయరు సార్. అంటే చట్టాన్ని నీ చేతులు తీసుకుంటావా? సార్ తప్పైంది సార్, ఇంకెప్పుడు చేస్తారు అట్లా? అంటే చిలక చెప్పినట్టు చెప్తున్నాను సార్ స్టేషన్కి వచ్చి. సార్ సురేష్ సార్ లాకప్. ఎస్ సార్. లోపలరా నడు. చెల్లె నేను చెప్తున్నా చెల్లె, హరిబాబు గారు మంచోడు కాదంటే అత్తలే వెళ్ళేది కాదే చెల్లె. ఇప్పుడు మాకు దూరమైన కాదే చెల్లె. అమ్మా ఎంతగానో నమ్మించిండ్రా. రాగానే వాడిని కూర్చోబెట్టి అన్నం పెట్టినా కాదు, నా విశ్వాసం కూడా లేకుండా పోయింది వానికి. అమ్మా ఏంటి అత్తలే ఉంచేద్దమ్మా, ఏంటి చంపాలమ్మా నానా. ఈయన చంపే మన చెల్లె ఆత్మ శాంతి అయితే నానా. అమ్మా ఈయన అత్తలే ఉంచేద్దమ్మా, ఈయన చంపాలమ్మా. ఈయన వల్ల మన చెల్లె మనకు దూరం అయిందమ్మా. అయ్యో అరే నల్లి కుట్లారుగాడు ఎంత పని చేసిండ్రా. మన ఎంతో నమ్మినావు కాదురా, మన నమ్మించి మోసం చేసిండు వాడు. అమ్మా పక్కనుండే బాగా మనకు. మన తోట వండుకుంటాడా, మన వైషమ్మ దూరం చేసిండ్రా వాడు. ఎంత మంచిగా ఉన్నట్టు చేసిండ్రా, మనం నమ్మించిండు. ఎంత నాటించిందమ్మా, బంగారం లాంటి నా వయసు అమ్మా. అరే 5 నెలల గర్భవతిని కూడా చూడకుండా బిడ్డను పొట్టుగా పెట్టుకున్నాడు రా దుర్మార్గుడు కూడా. నా చేతులారా నేనే చంపుకున్నట్టు అయిపోయిందిరా. హలో, ఇప్పుడే ఐసు వాళ్ళ ఇంటికి ఎంటర్ అయ్యాను. ఇప్పుడే వాళ్ళ దగ్గరికి పోతాను. నమస్కారం అమ్మా, మేము కర్తవ్య ఛానల్కి వచ్చినాము.
మీకు జరిగిన అన్యాయం ఏంది సమాజానికి తెలియాలి కదా, అందుకని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం సమాజం తెలిసి మీకు న్యాయం జరగడానికి కోసమని. మీకు జరిగిన వాస్తవం ఏందో చెప్పండి. సార్ నా బిడ్డ చిన్న పిల్ల సార్, అందరు చూసారు యూట్యూబ్ పెట్టుకుంటా అని పెట్టి ఎంతగానో ఇచ్చేసి మాతో మంచిగా కలిసిమెలిసి ఉండి మా ఇంట్లోనే వండుకుంటూ నా బిడ్డను 5 నెలల బిడ్డను కూడా చూడకుండా చంపి పరారైపోయాడు సార్. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం గవర్నమెంట్ నుండి. ఇప్పటి వరకు మాకు ఎలాంటి న్యాయం చేయలేదు, ఇప్పటికైనా మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. మా మీడియా పక్షాన సంపూర్ణంగా మద్దతు ఉంటుందమ్మా. మీకు కావాల్సిన డిమాండ్ ఏంది అంటే మీరు ఏం ఆశిస్తున్నారు? మీ కూతురుకు జరిగిన అన్యాయానికి ఏం చేస్తే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు చెప్పండి. నా బిడ్డనైతే ఎట్లా చంపిండో వానికి అదే గతి పట్టాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అదే గతి పట్టాలి. వాళ్ళందరూ ఒకటై నా బిడ్డను పొట్టలో పెట్టుకున్నారు. మేము నా బిడ్డను గారాబంగా పెంచుకున్నాం చిన్నప్పటి నుండి. 13 మంది అన్నలకు ఒక్కగానొక్క ఆడబిడ్డ, ఆ ఆడబిడ్డను కూడా మాకు లేకుండా చేసిండు. అది అట్టి మనిషి కూడా కాదు సార్, కడుపుతోటి ఉన్నది 5 నెలలతో గర్భవతి అని కూడా చూడకుండా దాన్ని ఎక్కడ పడతాడో కొట్టుకుంటా చంపిండు. వానికి అట్లాంటి గతి రావాలి, వాడిని కూడా అట్లా చంపాలి. వాడిని వాళ్ళు చంపకుండా మేము చంపుతాం. మేము 13 అన్నదమ్ములు ఉన్నాం. వాడిని మాకు ఇచ్చి పెడితే మేము ఒక్కదే చంపేస్తాం వాడిని. మమ్మల్ని బాగా నమ్మించిండు సార్. మాతోటే తిన్నాడు, మాతోటే ఉన్నాడు, మాతోటే తిరిగిండు. వీడు చంపుతాడు అన్నట్టుగా మాకు అస్సలు అనుకోలేదు. కానీ నిజంగా నా బిడ్డను మాకు దూరం చేసిండు. వానికి అదే గతి పట్టాలి, ఆ గతి పట్టించినట్టు మీరు చేయాలని కోరుకుంటున్నాం సార్, అంతే. మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందమ్మా, మీరు బాధపడకండి. మీ న్యాయం చేయడానికి ప్రభుత్వ పక్షాన కానీ మా మీడియా పక్షాన కానీ విషయపేతం జరుగుతున్నది. మీకు అన్యాయం చేసిన ఆ మనిషిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రభుత్వం కూడా చాలా కఠినంగా శిక్షించే ఆలోచన ఉన్నది. సాధ్యమైనంత తొందరలో మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీ బాధకు మీకు జరిగిన అన్యాయానికి జవాబు ప్రభుత్వ పరంగా కానీ మీడియా పరంగా కానీ మీకు చెందుతుంది. సురేష్ రిమైండ్ చేసాం అవనికి చేసేసా సార్. అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఫోన్ చేసి అమ్మాయి స్టేషన్ ఇప్పుడు చెప్పండి బయటకు వచ్చింది కదా సార్ స్టేషన్ కాడు. అదే మర్డర్ అంటే అట్లా అయిపోయింది ఈజీగా చిన్నపిల్లల ఆటలాగా. సొసైటీ అధ్వానంగా సార్. వాడు ఎందుకు లేకపోయాడు తెలుసా? బయట ఉంటే వాడిని చంపుతారు. అట్లా ఈ భయం. పోలీస్ స్టేషన్ వాడికి సెక్యూరిటీ ఉంటది కదా. ఓహో అదే మరి వాడు అందుకే లొంగిపోయాడు వాడు. వాడెప్పుడు లొంగిపోవాలి. హలో వైష్ణవి వాళ్ళ ఫాదరా? అవునండి, ఎవరు మీరు? మేము పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాము సార్. సిఏ గారు రమ్మన్నారు సార్, స్టేషన్కి రండి. సరే వస్తాం. చేసిన సార్, ఫోన్ చేసిన అట్లా వస్తాను. చింతకు మాట్లాడు. సార్ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ వచ్చారు సార్. సరే వాళ్ళ లోపల అమ్మ మీరు లోపల రండి సార్. రమ్మని. నమస్కారం సార్. సార్ మా పాప పేరు వైష్ణవి, మా అల్లుడి పేరు హరిబాబు సార్. మా బిడ్డను పెళ్లి చేసుకుందామని వస్తే మేము ఇయ్యమని చెప్పినాం. దానికి మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ ఇంట్లోకి రానియకపోతే సరే పోనీ అని మేము మా ఇంట్లో ఉంచుకున్నాం సార్. ఇన్ని రోజులు మంచిగానే ఉన్నాడు, మంచిగానే చూసుకున్నాడు. ఇప్పుడు నా బిడ్డకు 5వ నెల మంచిగానే చూసుకుంటాను కదా అని మేము అనుకున్నాం. ఏదో చిన్న చిన్న గొడవలు అయినట్టు కనబడ్డాయి. ఏదో చిన్నగా కదా అని మేము కూడా పట్టించుకోలే. 2-3 సార్లు మందలు ఇచ్చినాం. ఏం లేదు అత్తమ్మా అని మాట్లాడిండు. సరే అని మేము కూడా ఊరుకున్నాం. కానీ మాకు తెలియకుండా ఇంత పని చేస్తాడని అనుకోలేదు సార్. మాకు నమ్మించినట్టే గోళీలో ఏమో కలిపిను నీళ్ళల్లో, అది ఏమో ఇచ్చిండు. కథం తాగినాం, మాకు స్పృహ లేదు, ఏం లేదు, పడిపోయినాం. కథం నా బిడ్డను చంపిండు సార్. మాకు మీరే న్యాయం చేయాలి సార్. పెట్టుకున్నారా? అవును సార్, వాళ్ళ అమ్మ రానియకపోతే మా ఇంట్లోనే ఉంచుకుంటాను, మా ఇంట్లోనే ఉంటాను. తాగేం రాలేదు సార్, మంచిగానే వచ్చిండు. మాకు కూడా కూర్చొని ఉంటే నీళ్ళు ఇచ్చిండు. తాగురు అత్తమ్మ అన్నాడు, తాగురు మరిది అన్నాడు అన్ని. అసలు ఇట్లా ఈతడని అనుకోలేదు సార్. ఇది కాదమ్మా, మనకి మీరేం ఫికర్ చేయకండి, తగిన న్యాయమే చేయిస్తాను నేను. వాని మీద మంచి కేసు బనాయించి మనకి అసలు బెయిల్ రాకుండా చేస్తాను. మాకు న్యాయం చేయాలి. న్యాయమే చేస్తామమ్మా, తప్పకుండా న్యాయం చేస్తాం. సరేనా? సరే కూడా కలవమంట. సరే మీరు పోయిరండి, ఏం కాదు, చూసుకుంటా కదా. సరే సార్.
గురించి ఏమైనా తెలిసిందా? ఏం తెలిసిందిరా వాడిని పోలీస్ స్టేషన్లో 3 పూట తిండి పెట్టుకుంటా దున్నపోతులు దగ్గర తాగుతున్నారా. నేనేమో బిడ్డ చనిపోయి నేను నా బాధలు నేనున్నా. అన్న బాధపడకే. అరే సీను, నిన్ననే మేము పోలీస్ స్టేషన్ పోయి వచ్చినాం, కానీ వాడు లోపల ఉన్నంత వరకు మనం ఏం చేయలేము. అన్న వయసు తల్లి చనిపోయినప్పటి నేను ఇక్కడ రాలేదన్న. ఆ బాధ అంతా ఈ గుండెలనే పెట్టుకున్నా అన్న. కానీ వాడు ఆ పోలీస్ స్టేషన్ 4 గోడల నుంచి వెళ్ళి వాడిని బయటకు తీసుకురావాలన్న. వాడిని బయటకు తీసుకురావాలంటే దానికి సరైన మనిషి ఉండాలన్న. నాకు తెలిసిన ఒక లాయర్ ఉన్నాడన్న. ఆ సార్ తోటి మాట్లాడినా. వాడిని బయటకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నా అన్న. అన్న వాడైతే ఆ పుట్టలో నుంచి పాము లెక్క బయటకు తీసిన తర్వాత అప్పుడు చూద్దామన్నా. వాడిని అప్పుడు చూద్దాం. అదేరా మా ఉద్దేశం కూడా అదే. మన బిడ్డకు జరిగిన అన్యాయం ఏ బిడ్డకు జరగకుండా చూడాలి. సరే అన్న, నేను అదే పనిలో ఉన్నా. గుడ్ మార్నింగ్ సార్. హరిబాబు అడ్వకేట్. హరిబాబు బెయిల్ పిటిషన్. తిరుపతి, 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 బాబు బెయిల్ వచ్చింది. అరే బాబు సార్ బెయిల్ వచ్చింది, నువ్వు వెళ్ళిపో. సార్ వద్దు సార్, నాకు ఏ బెయిల్ వద్దు సార్. నేను బయటకు పోతే వాళ్ళు నన్ను ఏదో ఒకటి చేస్తారు సార్. సార్ నేను ఇక్కడే ఉంటా సార్. మేము చూసుకుంటాం కదా, ఎందుకు పో. సార్ తిరుపతి, సార్ తీసుకోపో. సార్ వద్దు సార్. అత్తమ్మా బయటికి రా. ఎవరు నీకు అత్తమ్మా? ఇంకా అత్తమ్మని వెళ్తానా? బయటికి రా నువ్వు ముందు. లోపల చాక్కొని నంగనా చేసేస్తారు. చేసిందంత చేసి రా బయటికి. రమ్మంటే వినపడతలేదా నీకు? అచ్చగట్లేదురా. రా పోదాం. ఏందేమో బాగా కొడతారు ఇంటి ముంగట్కి వచ్చి. మీ ఒరిగట్టు కనబడుతుందా? నీకు కొడుకు చేసిన బాగోతాను తెలుస్తలేదా నీకు? ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసిండు నా కొడుకు? ఏం చేసిండు? నా బిడ్డను చంపి ఏం చేస్తున్నాడు మాట్లాడతాను? నీ ఇద్దరు కొడుకులేని మొత్తం చేసిందంటే వేసి ఇంట్లో కూర్చున్నారా మీరు? నాకు తెలుసా, మీరే కదా నా కొడుకు నుంచి పెళ్లి చేయించుకున్నారు నీ బిడ్డకు. నేను చేసినావా? నేను చేసినా. నేను వచ్చిన తీసుకుపోయి వేసుకున్నాడు నా బిడ్డను. నేను ఏమని చెప్తా అంటే మరి నీ లెక్క ఎందుకు ఉంచుకున్నావు నా కొడుకును? ఎక్కడ ఉండే దిక్కులేక ఉంచుకున్నావు. ఎందుకు ఉంచుకున్నావు అని మాట్లాడతారు. ఉంచుకున్నాను సపరేట్ ఉండే నా ఇంటి మీద ఎందుకు వచ్చినావు? నా బిడ్డను చంపిస్తారా మీరు? మేమేందుకు చంపిస్తే మరి నువ్వు చంపిపోతే ఇంకెవరు చంపించారు? మీరు నీ ఇద్దరు కొడుకులు బయటికి. ఏ ఇంటి ముంగట్కి వచ్చి న్యూసెన్స్ ఏంది మీరు చేసేది? మేము న్యూసెన్స్ చేసినట్టు కనబడుతుందా? మీ అందరి పేరు పోలీస్ స్టేషన్ ఇస్తా చెప్తున్నా. ఏమనుకుంటారు? నా కొడుకులతో ఏం పని మీకు? అట్లా చెప్తున్నారు బాబా. తీసుకొని బిడ్డను చేసినంత చేసినంత బాగుంటుంది. పోలీస్ స్టేషన్ చేసినంత చేసి అగో హరిగడు ఫోన్ చేద్దాం. ఫోన్ ఎత్తు. లౌడ్ స్పీకర్ పెట్టు. ఫోన్ ఎత్తు. లౌడ్ స్పీకర్ పెట్టు. హలో హలో అమ్మా, నన్ను పోలీసులు రిలీజ్ చేసిర్రే. నా భయమైతే నన్ను ఏమన్నా చేస్తారా ఇల్లు? ఎక్కడున్నావురా? అమ్మా నేను ఇప్పుడు గాంధీ పార్క్ దగ్గర ఉన్నానే.
హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ఈగల్ క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంట మాత్రం గట్టి కొట్టండి. టక్ 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 టక్.